శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ వీక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కుంభరాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శనిశ్చరుడు. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క రాశి ఫలాలు వర్తిస్తాయి. ముఖ్యంగా ప్రతి వారు కూడా ఉగాది రాశి ఫలాలను ఎదురు చూసేది ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి, రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి, ఫలాలు ఏ విధంగా ఉన్నాయని చూస్తూ ఉంటాం. చూడబోయే ముందు ఒకసారి గ్రహస్థితి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. రాష్ట్రాధిపతి శనిశ్చరుడు కుంభరాశిలోనే ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం వీరు మేషరాశిలో 3వ స్థానంలో 30 ఏప్రిల్ 2024 వరకు ఉంటారు. మే 1వ తారీఖు నుండి ఈ యొక్క గురుగ్రహం వృషభ రాశిలో 4వ స్థానంలో ఉండబోతున్నారండి. సో ఈ యొక్క గురుడి యొక్క ఆగమనంతో మేషాన్ని వదిలి వృషభంలో అడుగుపెట్టగానే మే 1వ తారీఖు నుండి నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి. అంతటి శుభగ్రహం యొక్క గురుగ్రహం, సహజ శుభగ్రహం అని చెప్తూ ఉంటాం. సో 12 రోజుల పాటుగా ఉత్సవాలు జరగడం జరుగుతుందండి. సో మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహువు ద్వితీయం అంటే ఈ యొక్క మీన రాశిలో స్థితి పొంది ఉంటారు ఈ సంవత్సరం అంతా కూడాను. ఈ యొక్క కేతువు అష్టమ స్థానంలో స్థితి పొంది ఉన్నారండి. ఎందుకంటే ఈ యొక్క గురు శని రాహుకేతుల స్థితి ఈ విధంగా ఉంది, పెద్ద గ్రహాల యొక్క స్థితి. మరి ఆదాయం చూస్తే కుంభరాశి వారికి ఈ సంవత్సరం 14గా ఉంది, వ్యయం కూడాను 14గా ఉందండి. సమానంగా ఉంది, రాబడి అధికంగానే ఉంది, ఖర్చు కూడా ఆ విధంగానే ఉంది. మరి రాజపూజ్యం చూస్తే 6గా ఉంది, అవమానం 1గా ఉంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక గౌరవం, ఒక ఇమేజ్ అనేది ఉంటుందండి, ఇబ్బంది లేదు. ఆదాయం 14గా ఉంది, వ్యయం 14గా ఉంది. వచ్చిందంత ఖర్చు అవుతుందేమో అని అనుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఒక ఇన్వెస్ట్ చేసినా, భవిష్యత్తు కోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నా కొన్నా కూడా ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి. కాబట్టి పెద్ద వరి లేదు. సో వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉంది. పర్టికులర్గా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్లో ఆగస్టు వరకు కూడా కొంతమందికి ప్రమోషన్తో కూడిన బదిలీలు అయితేనేమి, మరికొంతమంది ఇంక్రిమెంట్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉన్నాయండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే ఉద్యోగస్తులకు కూడా తప్పకుండా ఆగస్టు లోపల బాగా ఉంటుంది. పర్మనెంట్ కాని వారికి కూడా జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న సంస్థలలో పనిచేసే వారికి కూడా వారు వేరే కంపెనీలకు హైయర్ ప్యాకేజ్ కోసం, శాలరీ ఎక్కువ అంటే ఈ యొక్క జీతం పెరుగుదల కోసం వేరే కంపెనీలకు మారడం కూడా జరుగుతుందండి. మరి సెప్టెంబర్ నుండి కొంత ఉద్యోగంలో ఒత్తిడి, అనానుకూల పరిస్థితులు ఉంటాయి, నిందలు ఆరోపణలు లాంటివి ఉంటాయి. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, రాష్ట్రం ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేవారికి కాస్త మెమోలు అందుకోవటం, షోకాజ్ అందుకోవటం లాంటివి కొన్ని నెగిటివ్ కనబడుతూ ఉంది. కాబట్టి సెప్టెంబర్ నుండి ఉద్యోగంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ హాఫ్లో మాత్రం అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఉద్యోగం లేని వారికి డెఫినెట్గా ఉద్యోగం జరుగుతుంది. ఎందుకంటే యోగకారకుడు విలువనిచ్చే గ్రహమైనటువంటి యొక్క ముఖ్యంగా ఈ గురుగ్రహము మీకు చతుర్థంలో ఉండి మీ యొక్క దశమస్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి గురు దృష్టి మంచిదే కాబట్టి వస్తుంది. సో ఆగస్టు దాకా చాలా బాగుంటుంది. సెప్టెంబర్ నుంచి మాత్రం కాస్త ఒత్తిడిగా ఉంటుంది కనపడుతూ ఉందండి. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే కుంభరాశి విద్యార్థులకి మంచి ఫలితాలు అందుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితులు అలాంటివి కనపడట్లేదు. అదేవిధంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. కొంతమంది బీఈడి అని, టెట్ అని, ఇంజనీరింగ్ అంటే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్లు, లా ఎంట్రన్స్ టెస్ట్ కావచ్చు, పాలిటెక్నిక్ ఇలాంటి ఎంట్రన్స్ టెస్ట్ రాస్తూ ఉంటారు. ఇలాంటి విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి మార్కులు, మంచి ర్యాంకులు పొందుతారు. అనుకున్న కాలేజీలో, అనుకున్న విధంగా, అనుకున్న బ్రాంచ్లలో సీట్లు పొందే అవకాశం చాలా బలంగా ఉంది. సెప్టెంబర్ నుండి కాస్త విద్యార్థులు విద్య ఎందు డైవర్ట్ అయ్యే అవకాశం, ఫోకస్ తగ్గిపోతుంది. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ ఫోకస్డ్. ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తాం అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎనర్జీ ఫ్లో అవటం వల్ల ఆటోమేటిక్గానే ఫలితాలు, మంచి ఫలితాలు వస్తాయండి. కాబట్టి ఇది ఒక సూచనలా భావించండి, అలాంటి భయపడాల్సిన అవసరమే లేదు. విదేశీ విద్యలు ఈ సంవత్సరం అద్భుతంగా ఉన్నాయి, డెఫినెట్గా సాధిస్తారు ఈ యొక్క కుంభరాశి విద్యార్థులు అని చెప్పవచ్చు అండి. మరి వ్యాపారులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే వ్యాపారస్తులకి ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం మీద మాత్రం ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ వ్యాపారమైనా బాగానే ఉంటుంది. కాకపోతే ఆగస్టు వరకు కూడా మంచి వ్యాపారాలు ఉంటాయి. సెప్టెంబర్ నుంచి ఎవరికి బాగుంటుంది అంటే ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేసేవారికి భూములు కొనుగోలు అమ్మకాలు, బిల్డింగ్లు కొనుగోలు అమ్మకాలు ఇలాంటి చేస్తూ ఉంటారు. కొంత ప్రాపర్టీ తీసుకుని డెవలప్ చేసి అమ్ముతూ ఉంటారు. ఇలాంటి వారందరికీ కూడా బాగుంటుందండి. అదేవిధంగా కొంతమంది సరుకులు నిల్వ చేస్తూ ఉంటారు.
అంటే సరుకు నిల్వ చేసే వారికి కూడా లాభదాయకంగా ఉంటే మంచి లాభాలు పొందుతారు అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసం నుండి ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కావచ్చు నష్టాలు పొందే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. స్టాక్స్ రేట్ తగ్గినప్పుడు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్ చేసేవారు ఇన్వెస్ట్ చేయడం మంచిది. అంతేకాని ట్రేడింగ్లకి ఎమోషనల్ గురై మాత్రం దయచేసి సెప్టెంబర్ తర్వాత హెవీ అమౌంట్లు పెద్ద మొత్తాలు పెట్టకూడదు. అదేవిధంగా కాంట్రాక్ట్ చేసేవారు కూడా నష్టాలు రావచ్చు. సో ఈ విధంగా కనపడుతుంది. ముఖ్యంగా ఈ యొక్క బంగారు, వెండి ఆభరణాల వ్యాపారాలు చేసే వారికి కూడా అంత కలిసి రాదు అని చెప్పవచ్చు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్న వారికి కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ పెడుతూ ఉంటారు. మరి కొంతమందికి ఈ యొక్క ట్రావెల్స్ ఉంటాయి, ట్రావెలింగ్ ఇది కానీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ ఉంటుందండి. అలాంటి వారికి కూడా నష్టాలు బాగా సరిచూసే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి గవర్నమెంట్ ప్రభుత్వం తీసుకునే కొత్త విధానాల ద్వారా కూడా నష్టాలు సరిచూసే అవకాశం చాలా బలంగా కనపడుతూ ఉందండి. సో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు చూసాం. మరి వ్యవసాయదారులకు ఎలా ఉందంటే ముఖ్యంగా ఈ సంవత్సరం 2 పంటలు కూడా వస్తాయి, చేతిగా మంచిగా అందుతాయి. కాకపోతే మొదటి పంట మంచి లాభాన్ని అందిస్తుంది, రెండవ పంట పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందండి. ఈ యొక్క కౌలు చేసే వారికి కూడా, కౌలుదారులు కూడా మంచి ధర వస్తుంది. వాళ్ళకి గతంలో ఉన్నటువంటి రుణాలు అయితే తీర్చివేస్తారు, అంటే రుణ విముక్తిని పొందుతారు అని చెప్పవచ్చు. కౌలుదారులకు బాగుంటుంది, ఓనర్స్కి కూడా బాగుంటుంది. రెండవ పంట కంటే కూడా ఫస్ట్ పంట అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పవచ్చు. సో మరి చేపలు, రొయ్యలు ఇలాంటి వ్యాపారాలు అంటే ఈ యొక్క చెరువులు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కావచ్చు అనుకూలత తక్కువ, కాస్త నష్టాలు వచ్చే అవకాశం ఉంది. చేయకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉందండి. మరి కుంభరాశి స్త్రీలకు ఏ విధంగా ఉందంటే ఈ సంవత్సరం కుంభరాశి స్త్రీలు జీవితంలో స్థిరత్వం పొందుతారు, ఒక స్టేజ్ అంటే సెట్ అవుతారని చెప్పవచ్చు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. మంచి మంచి ఆభరణాలు కొనటం కావచ్చు, మంచి వస్తువులు కొంటారు, విలువైన వస్తువులు మీ సొంతం అవుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా నూతన ఆభరణాలు ధరించడం జరుగుతుంది. ఉద్యోగుల్లో కూడా ప్రమోషన్తో కూడుకున్నటువంటి మొదటి ఫస్ట్ హాఫ్లో బాగా ఉంటుంది. ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్ అయినా కూడాను చివరికంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. వివాహం కాని యువతులు ఎవరైతే ఉంటారో వారికి వివాహం ఈ సంవత్సరం జరిగి తీరుతుంది అని చెప్పవచ్చండి. మరి ఈ యొక్క మ్యాటల్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ కనపడట్లేదు. సెప్టెంబర్ నుంచి మాత్రం కొంచెం ఈ యొక్క ద్వితీయ రాహు, అష్టమ కేతువు, గుడు బలహీనం కావటం వల్ల కొంత కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు లాంటివి వస్తాయి. కానీ బట్ ఇలాంటిది ఎంత మేజర్గా చెప్పుకోదగ్గటువంటి నష్టాలు, కష్టాలు అయితే లేవండి. మరి ఈ యొక్క కుటుంబంలో చూస్తే సెప్టెంబర్ నుండి కాస్త అశాంతి, దొంగల భయం, వస్తువులు పోగొట్టుకునే భయము, విలువైన వస్తువులు చేజార్చుకోవడం లాంటివి ఉన్నాయి. కాబట్టి సెప్టెంబర్ నుంచి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనపడుతుంది. మళ్ళీ కళాకారులకు ఏ విధంగా ఉంటుందంటే ఈ సంవత్సరం గురుబలం అయితే ఉంది. ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా ఉంటుంది. సో మీరు చేస్తున్న ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. నటనా రంగంలో ఉన్నవారికి, గాయకులకి, టెక్నీషియన్లకి మాత్రం కొత్త అవకాశాలు అంత ఎక్సలెంట్గా వచ్చే అవకాశం కాస్త తక్కువ అని చెప్పవచ్చు. కానీ చిన్నపాటి అవార్డు, రివార్డులు అయితే మాత్రం అందిపుచ్చుకునే అవకాశం ఉంది. అంటే గురుబలం వల్ల ఉన్న ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. కొత్త అవకాశాలు కాస్త తక్కువగానే ఉంటాయి. సో జీవితంలో స్థిర పొందే విధంగా ఉండదు, కానీ మన లైఫ్ స్టైల్కి ఇబ్బంది లేకుండా నడిచిపోతుందని చెప్పవచ్చండి. ఈ యొక్క రాజకీయ రంగం వారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సంవత్సరం ఆగస్టు వరకు కూడా అనుకూలత లేదు. మీరు ఏదైనా ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉంటే నష్టాలు చవిచూసే అవకాశం, ప్రాపర్టీ అంటే భూములు, ఆస్తులు కోల్పోవడం లాంటిది గోచార ఫలితాల రీత్యా కనపడుతుంది. అదేవిధంగా నమ్మిన వారిని మోసం చేయటం కావచ్చు జరుగుతుంది. సెప్టెంబర్ నుండి రాజకీయ రంగం వారికి కలిసి వస్తుందండి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి సెప్టెంబర్ నుంచి అనుకూలత లేకపోతే ఈ యొక్క రాజకీయ రంగం వారికి మాత్రం సెప్టెంబర్ నుంచి కాస్త అనుకూలత పెరుగుతుంది. ఆగస్ట్ లోపల అధిష్టానం వద్ద చెడ్డ పేరు తెచ్చుకోవడం, పబ్లిక్లో మీరు చేసిన పనులకు గాను స్కామ్స్ చిన్నవాటి బయటపడడం కావచ్చు, ఏదైనా మీ మీద నెగిటివ్ ప్రాపగండా అనేది అధికంగా ఉంటుంది. కానీ సెప్టెంబర్ నుంచి బాగుంటుందని చెప్పవచ్చు. సో మరి ఇక్కడ మొత్తంగా చూస్తే ఏంటంటే గురుదృష్టి ఆగస్టు వరకు చతుర్థంలో ఉంది కాబట్టి మదర్ హెల్త్ విషయంలో కానీ, వాహన విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. పరీక్ష చేసే విద్యార్థులకి కూడా బాగా కంప్లీట్ చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. ఉద్యోగం నుంచి రావాల్సిన ధనం కానీ, ఉద్యోగంలో ప్రాస్పెరిటీ కానీ బాగా ఉంటుంది. మరి సంతాన విషయంలో కూడా అనుకూలంగానే కనపడుతుంది. అంత పెద్ద నెగిటివ్గా ఏమీ లేదు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం కనపడుతుంది. మరి రెమెడీస్ విషయం చూస్తే ముఖ్యంగా అష్టమ కేతు ఉన్నారు, అదేవిధంగా అర్ధాష్టమ గురుడు కూడా ఉండడం జరుగుతుంది. శత్రుక్షేత్రంలో కేతుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి రెమెడీస్ పరంగా స్పిరిచువల్గా ఉండటం, కష్ట నష్టాలు వచ్చినప్పుడు అంటే ఆధ్యాత్మిక దగ్గరగా ఉంటే మంచి ఫలితం ఇస్తుంది. అష్టమంలో కేతు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవటం, అదేవిధంగా
కేతు అంటే జంతువులలో కుక్కలు వస్తాయండి డాగ్స్కి. స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ అందించడం కావచ్చు, బ్రెడ్, బిస్కెట్లు, అన్నము, పాలు లేదా అన్నము, పెరుగు ఇలాంటివి ఇవ్వడం. నిజమైన సాధువులు ఎవరైతే ఉంటారో వారికి తోచినంత సహాయ సహకారాలు ఇవ్వటం లాంటి చేస్తూ ఉండటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క గురుగ్రహం చతుర్థంలో ఉన్నారో, సో కాబట్టి ఏంటంటే గురువుల ఆరాధన అంటే దక్షిణామూర్తి, గురుదత్త దత్తాత్రేయ స్వామి ఆరాధన ఇలాంటి చేయటం వల్ల ఈశ్వరుడు యొక్క శివారాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది. సో పెద్దల్ని ఆరాధించడం, వారి రెస్పెక్ట్ ఇవ్వటం, వీలైతే కనుక వారికి గౌరవించడం చేయటం వల్ల కూడా గురుబలం తప్పనిసరిగా పెరుగుతుంది. ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ యొక్క శని గ్రహం మీ రాశిలో ఉన్నారు, సెకండ్ ఫేజ్లో ఉన్నారండి ఈ యొక్క కుంభరాశి వారు. వీరికి ఏంటంటే సెకండ్ ఫేజ్ 18 జనవరి 2023 స్టార్ట్ అయింది. సో దాదాపు ఇంకా మనకు 4.5 సంవత్సరం పాటుగా పూర్తి ఏలినాటి ఉన్నా కూడా ఈ సంవత్సరం పెద్ద బాధించే పరిస్థితి అయితే అంతగా కనపడట్లేదండి. కాకపోతే మనకు జూలై నుండి నవంబర్ మధ్య ఆయన వక్రీకరిస్తారు కాబట్టి అప్పుడు ఏంటంటే శాటానికి శనికి మీ రాశాధిపతి కాబట్టి శనికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం, శనికి తైలాభిషేకం చేయడం, అదేవిధంగా శని అంటే శరీరంలో కాళ్ళు కాబట్టి నడక, ప్రాణాయామం, ధ్యానం, జుంబా ఏదైనా సరే ఇలాంటి యాక్టివిటీ చేయడం వల్ల ఫిజికల్గా ఫిట్గా ఉండగలుగుతారు, హెల్తీగా ఉండగలుగుతారండి. సో రాహుకి ద్వితీయంలో ఉండటం వల్ల ఏంటంటే దుర్గా అమ్మవారి ఆరాధన కూడా మంచి ఫలితం ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.